సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో భాగంగా రంగం భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పచ్చికుండపై నిలబడి అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని చెప్పుకొచ్చారు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలతో అసంతృప్తి చెందావా అని ప్రధాన అర్చకులు ఆమెను ప్రశ్నించారు. అందుకు మాతంగి స్వర్ణలత సమాధానం చెప్పకుండా కాసేపు మౌనంగా ఉన్నారు. మీ సమాధానం కోసం కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అని అన్నారు. దీంతో మాతంగి స్వర్ణలత, నేను ఉత్సవాలను సంతోషంతో రాలేదురా బాలక, కోపంతో వచ్చాను. మీరు అడిగే ప్రశ్నకు సమాధానం అసలు నేను ఎందుకు చెప్పాలి? ఏటేటా మీరు పూజలు చేస్తున్నా అసంతృప్తితోనే సరిపెట్టుకుంటున్నా. ఏ ప్రమాదాలు వచ్చినా నా బిడ్డలను కాపాడుకుంటూ వస్తున్నా. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకున్నారు. మీరు మాత్రం నేను చెప్పింది ఆచరించట్లేదు అని మాతంగి స్వర్ణలత పలికింది. సడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలక, నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలక. ఈ 6 మాసాలలోపు మీరు జరిపించకపోతే వాడల నేను ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను, ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడమే కాదు, అందరిని ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాల కింద నలిపేస్తుంటే నేను పోతుంటా బాలకని. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ ఏడు నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది నాకు, కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు? ఎంత విధంగా నేను మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటా. నన్ను మాత్రం శాంతి పరచద్దు మీరు. నేను మాట్లాడేది చాలా ఉందిరా బాలక. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని నేను కాపాడుతూనే ఉంటాను. మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఆ గ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ ఉంటున్నాను, సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు మీరు.